హాయ్ బ్రో. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా బ్రో? సో క్వశ్చన్ ఏంటి అని అంటే, సింగిల్ లైఫ్ బెటరా అండ్ రిలేషన్షిప్ లో ఉండడం బెటరా? కపుల్ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. సింగిల్ లైఫ్ ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. సింగిల్ లైఫ్ బెటర్, ఎందుకంటే నేను సింగిలే కాబట్టి. సింగిలే అన్న. సింగిల్ లైఫ్ బెటర్. సింగిల్ బెటర్. సింగిల్ బెటర్. సింగిల్ లైఫ్ బెటర్. ఆల్వేస్ సింగిల్ నేను అనుకుంటున్నాను. ఆల్వేస్ సింగిల్. రిలేషన్షిప్ బెస్ట్. రిలేషన్షిప్ బెస్ట్. ఎందుకని? అండర్స్టాండింగ్ ఉంటే ఉంటుంది అన్న, మంచిగా ఉంటుంది. మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. అండర్స్టాండింగ్ లో ఉన్నారా? ఉన్నారు. ఏ ప్రాబ్లం లేదా? సింగిల్ బెటర్ బ్రో. వై? ఎందుకంటే మనకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండే మనం ఇష్టం ఉన్నట్టు ఎంజాయ్ చేయొచ్చు. ఏం బ్రో ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, రిస్ట్రిక్షన్స్ అని. అంటే ఎందుకంటే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్రో. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, తాగద్దు, ఎంజాయ్ చేయొద్దు, అటు వెళ్ళొద్దు, ఇటు సింగిల్ కింగులం తెల్ల తెల్లకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలపే గబ్బర్ సింగులం. అంత టార్చర్ ఉందా కమిటెడ్ లైఫ్ లో? అంటే రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి నార్మల్ లైఫ్ కన్నా. రిస్ట్రిక్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి? అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చెప్పు, నీ స్నాప్చాట్ పాస్వర్డ్ చెప్పు, ఎక్కడికి వెళ్ళిన లొకేషన్లు పెట్టు. వీళ్ళ పిల్లతో లొల్లి నేను చూస్తున్నా. ఈ లొల్లి మనకెందుకు రావాయి, పక్కా ఉన్నా నయంగా. రోజు చూస్తున్నావు అయితే? రోజు తలకాయ నొప్పనా వీళ్ళతోటి. మార్నింగ్ ఫోన్ అదే నా గుడ్ మార్నింగ్ మెసేజ్ ఎందుకు పెట్టలేవు అని లొల్లి. గుడ్ మార్నింగ్ పెట్టేందుకు లొల్లి? గవి ఏది బ్రో? అవునా? అంతే బ్రో. వీళ్ళ లొల్లి చేసిన తర్వాత మనకు తెలిసిన ఎందుకన్నా సింగిల్ బెటర్ కదా. అంతే అంటావు? అంతే.